మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం దగ్గర గోదావరి భయపెడుతోంది. ఉగ్ర రూపం దాల్చుతోంది. బూర్గంపాడు సమీపంలో రోడ్డుపైకి ప్రవాహం చేరింది. దీంతో ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు దగ్గర కొల్లు చెరువు వద్ద రోడ్డుపై గోదావరి ప్రవహిస్తోంది. కుక్కునూరు, రాజమండ్రి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. గోదావరిలో ప్రవాహం 53 అడుగులకు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. నీటి మట్టం 53 అడుగులు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రధాన రహదారిపై నీరు చేరడంతో భద్రాచలం నుంచి చెర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక వద్ద స్లూయిస్ లీక్ కావడంతో ఏఎంసీ కాలనీలోకి ఇళ్లకు వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరదను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అధికారులు ముంపు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. నీటి మట్టం 53 అడుగులు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రధాన రహదారిపై నీరు చేరడంతో భద్రాచలం నుంచి చెర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక వద్ద స్లూయిస్ లీక్ కావడంతో ఏఎంసీ కాలనీలోని ఇళ్లకు వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరదను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అధికారులు ముంపు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి భాస్కర్ అందిస్తారు. లైవ్ లో భాస్కర్, ప్రెసెంట్ వరద ఉధృతి ఎలా ఉంది? మరి తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు? ఉమ్మశ్రీ ఇప్పటికే భద్రాద్రి పరిసర ప్రాంత పరివాహక గోదావరి నది ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతోంది. గంట గంటకు పెరుగుతోంది. మహాగ్రూపం దాల్సింది గోదావరి. మొత్తానికైతే మాత్రం ఒకవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం కురుస్తున్న వర్షాలకు తాలిబే ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆడ 25 గేట్లు ఉండగా 25 గేట్లలో సుమారు ఇప్పటికే 10 గేట్లు పైగా పూర్తిగా ఓపెన్ చేయడం కూడా జరిగింది. మరో 10 గేట్లు మాత్రం 2 అడుగుల మేరకు ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఒక 16,000 క్యూసెక్ల వరకు కూడా వాటర్ దిగువ ప్రాంతం కోసం నేపథ్యం ఉంది. మరోవైపున మాత్రం పై ఎత్తు ప్రాంతం ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి, మరోవైపున పాడేరు, ములుగు జిల్లా నుంచి పాడేరు నుంచి కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్న తరుణంలో ఒక్కసారిగా వరద ఉధృతి వల్ల కూడా గోదావరికి సుమారు ఇప్పటికే 3 ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి సిడబ్ల్యూసీ అధికారులు ఇంకా వరద ఉధృతి పెరిగిద్ది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. రాత్రి వరకు అయితే మాత్రం 55 అడుగులు చేరుకుని క్రమేపీ గోదావరి మొత్తం కూడా తగ్గుముఖం పట్టిద్ది అనేది అయితే మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే దిగువ ప్రాంతం ఉన్నటువంటి విడిపోయిన మండలాలు ఏదైతే ఉన్నాయో ఎగువ సీలేరు, దిగువ సీలేరు, వేలేరుపాడు సంబంధించినటువంటి ప్రాంతంతో పాటు దిగువ సీలేరుతో అక్కడ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టును గేట్లు ఓపెన్ చేయడం వల్ల కూడా మొత్తానికైతే మాత్రం చాలా వరకు కూడా అధికారులు అక్కడి నుంచి కూడా వాటర్ ఇన్ఫ్లో ఉండటం వల్ల ఒక్కసారిగా గోదావరికి మొత్తానికైతే మాత్రం భారీ ఎత్తున కూడా వరద పోటీ ఇవ్వడంతో శబరి దిగువ ప్రాంతం ఉండటం వల్ల మా యొక్క వరద ఫ్లోడ్ మొత్తం కూడా మధ్యలో అవి యాడగాటంతో గోదావరి నీరు మొత్తం ధవళేశ్వరం వైపు పోకుండా ఒక్కసారి గోదావరి ఏదైతే పరిసర ప్రాంతం ఉందో మొత్తం భద్రాచలం దగ్గరకు అక్కడ మొత్తం వరద పోటీ వేసింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే అది గంట గంటకు రమ్మీ పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపునేమో ఇప్పటికే ఫలితంగా చూసుకుంటే మాత్రం నిన్న ఉదయం వరకు కూడా, నిన్న రాత్రి వరకు కూడా 48 గంటల్లో 48 అడుగులు ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా ఉదయం నుంచి మొదలుకొని క్రమేపీ పెరుగుతూ కాసేపటి క్రితమే 53 అడుగులు చేరుకొని తుది ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు అయినా ఇప్పటికే భద్రాచలం డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి 54 ప్రాంతాల్లో కూడా మొత్తం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఉమ్మశ్రీ. దాంతో పాటు చూసుకుంటే మాత్రం ఇప్పటికే బూర్గంపాడు మండలంలో ఉన్నటువంటి 4 గ్రామాలు, ఒకవైపు నాగిప్రోలు కావచ్చు, రెడ్డిపాలెం కావచ్చు, మరోవైపున సారపాక, ఈ బూర్గంపాడు
తో పాటుగా అశోకపురం వెళ్లే మండలాలతో మొత్తానికి కూడా జలదిగ్బంధనం అయిపోయిన చెప్పుకోవచ్చు. మొత్తం రాకపోకలు కూడా మొత్తానికైతే పోలీసు అధికారులు నిలిపేసిన నేపథ్యం ఉంది. మరోవైపున చర్ల నుంచి భద్ర జిల్లా నుంచి చర్ల వెళ్ళేటువంటి మెయిన్ రూట్ ఉంది. ఆ దుమ్ముగూడెం టు చర్ల వెళ్ళే ప్రధాన రహదారి కూడా కన్నాయిగూడెం దగ్గరతో పాటుగా తూరుబాగ దగ్గర కూడా బ్రిడ్జికి పైగా వరద నీరు ప్రవహించడంతో కూడా భారీ ఎత్తున కూడా వరద ఉధృతి వలన కూడా అక్కడ కూడా రాకపోకలు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు కూడా మొత్తం పరిసర ప్రాంత ప్రజలు ఇప్పటికే సున్నంపట్టి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కూడా మొత్తానికైతే గత వారం రోజుల నుంచి కూడా గ్రామం అంతా కూడా జలదిగ్ధంలో అని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక మొత్తానికైతే భద్రాచలం పట్టణానికి 55 అడుగులు వరద పోటు వచ్చినా సరే దాని రక్షణ కవచంగా మొత్తానికైతే మంత్రుల ఆదేశానుసారం ఒకవైపున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలోనూ ఆ కరకట్ట అంటే ఆంధ్రాకు వెళ్లే పరిసర ప్రాంతం వరకు కూడా కరకట్ట హైట్ను పెంచేసి మొత్తానికైతే మాత్రం భద్రాచలం టు కోనవరం టు ఆంధ్ర టు ఛత్తీస్గఢ్ ఒడిశా వెళ్ళే ప్రధాన రహదారి మొత్తాన్ని కూడా తాత్కాలిక కరకట్ట 30 అడుగులు కరకట్టను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం భద్రాచలం పట్టణానికి 55 అడుగులు దాటినా కూడా ఎలాంటి వరద నీరు పట్టణంలోకి రాకుండా విధంగా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధికారులు. అయితే ఇప్పటికే దిగువ ప్రాంతంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపున మాత్రం ఇప్పటికే ప్రజలకు సంబంధించి అక్కడికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులతో కావచ్చు, అధికారులతో కావచ్చు ప్రత్యేక చాటింపుతో పాటు మైక్ అనౌన్స్మెంట్ కూడా చేపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఉమశ్రీ భాస్కర్, ముంపు ప్రాంతాలలో విద్యుత్ కానీ అలాగే రవాణా అంతరాయాలకు సంబంధించి వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అధికారులు? అయితే ఉమశ్రీ ఇప్పటికే ముంపు ప్రాంతాలు సుమారు దగ్గర ఒక 4 మండలాలు ఉన్నాయి. ఒకవైపున చర్ల, దుమ్ముగూడెం తో పాటు వెంకటాపురం కావచ్చు, మరోవైపున అశ్వాపురంతో పాటు బురుగుపాడు మండలాలు ఇవన్నీ కూడా ముంపు ప్రాంతాలు సుమారు ఒక్కొక్క మండలానికి వచ్చేసి 20 నుంచి 15 గ్రామాల వరకు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో కూడా జలదిగ్ధం అవుతున్న నేపథ్యంలోనే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు నేపథ్యం కూడా ఆ అధికారులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియపరుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపున మాత్రం ఇంకా కూడా ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండే విధంగా, దాంతో పాటు కూడా విష జ్వరాలు కూడా ప్రబలకుండా ఉండే విధంగా కూడా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఉమాశ్రీ, థ్యాంక్ యూ భాస్కర్.